హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ట్రిప్లో ఉన్నానని మీకు తెలిసే ఉంటుంది. నేను రీసెంట్గా కొనుక్కున్న నా పట్టు శారీ కలెక్షన్స్ మీకు చూపించుదాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో వీటి ప్రైజెస్ ఏది నేను చెప్పట్లేదు. ఒకవేళ మీకు నచ్చింది అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఎక్కడ తీసుకున్నానో అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. మాక్సిమం తీసుకున్న శారీస్ అన్ని ఒకరి దగ్గర నుంచి. సో ఫస్ట్ వచ్చి ఈ గ్రీన్ అనమాట, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పట్టు శారీ తీసుకున్నాను. ఇది వచ్చి ఇలాగా కాఫీ కలర్ బార్డర్తో వచ్చింది అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. వీటికి ఏది బ్లౌజులు ఇంకా కుట్టిలేదనమాట. ఇవి చాలా కొత్తవి. ఇప్పుడు ఈ వీకెండే బ్లౌజ్ వెళ్ళి కుట్టించుకోవాలి. లైక్ ఏంటిది అని చెప్పి డిజైన్స్ ఇచ్చి ఆ బ్లౌజెస్ కుట్టించుకున్న తర్వాత మీకు ఆ బ్లౌజెస్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, సరేనా? శారీ వచ్చి ఇలా అనమాట. నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం. అలా బ్యూటిఫుల్గా చిన్న చిన్న బుటాస్ ఇలా లీవ్స్ లాగా వచ్చి, ఇదిగోండి ఇలాగా కాఫీ కలర్ అనమాట బార్డర్, కాపర్ కలర్ బార్డర్ లాగా వచ్చింది ఆ కాఫీ కలర్లో. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా ఈ కలర్ చాలా బాగుంది. అంటే నేను ఈ కలర్లో అంటే కలర్స్ ఉన్నాయి, మ్యాక్స్ అన్ని కట్టేసుకున్నా, కానీ ఈ స్పెసిఫిక్ కలర్ అయితే ఇప్పుడు వరకు కట్టుకోలేదు. సో అందుకని నచ్చి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మా మమ్మీని టార్చర్ చేస్తే మా మమ్మీ కొన్నారు. ఇది ఒక శారీ. నెక్స్ట్ ఈ కలెక్షన్లో వన్ ఆఫ్ నా ఫేవరెట్ శారీ అనమాట ఇది. అంటే తీసుకొని జస్ట్ 10 days అలాగే అవుతుంది. ఇది బెనారస్, ప్యూర్ బెనారస్ పట్టు అనమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాగా లైట్ పేస్టల్ కలర్లో వచ్చిందనమాట. నాకు అసలు ఈ కాంబినేషన్లో శారీ లేదు. ఈ కలర్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మెయిన్ రీజన్ ఈ కలర్ పట్టు చీర తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఏమైనా బంగారం పెట్టుకున్నాం అనుకోండి, బంగారం చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనం కూడా చాలా అందంగా కనిపిస్తాం. కలర్ ఎలా కనిపిస్తారో తెలియదు దీనిలో, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద బంచెస్ అనమాట. బంచెస్ కాదు, లైక్ ఆ ప్లాంట్ క్రీప్స్ అంటారు చూడండి, అలాగా మొత్తం ఒక లతలాగా మొత్తం శారీ అంతా వచ్చింది. అండ్ వచ్చి ఎండ్ వచ్చి మళ్ళీ గోల్డ్ కలర్తో కాఫీ కలర్ బార్డర్ అనమాట. తెలియకుండా ఏంటో 2 శారీస్కి కాఫీ కలర్ బార్డర్ అయింది. కానీ పట్టు చీర అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్. చూడండి, మీరు కూడా ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం. మెయిన్గా రీజన్ తీసుకోవడానికి బెనారస్ శారీ కలర్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. ఇప్పుడు మనం బ్రైట్ కలర్స్ అలా తీసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి కలర్స్ వస్తే చాలా ఏమంటారు యూనిక్గా అనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు కూడా. సో వీటికి బ్లౌజెస్ అన్నీ ఎలాగా అని చెప్పి ఆలోచించాలి, అది ఇంకొక పని. ఇది ఇంకొక శారీ. నెక్స్ట్ శారీ వచ్చి ఇదనమాట. మీలో ఎంతమంది 90s కిడ్స్ ఇప్పుడు ఈ శారీ గురించి చెప్తే మీకు అర్థమైపోవాలి. ఆశా చాక్లెట్ 50 రూపీస్ కాదు, 50 పైస్కి మనకి దొరికేది కదా. ఆశా చాక్లెట్ కలర్ కాంబినేషన్లో కావాలని ఏడిపించి అడిగి మరి మా అమ్మని కొనుక్కున్నాను అనమాట ఈ చీర. అవును, ఈ కలర్ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చాలా రేర్ కాంబినేషన్స్, మనం బేసికల్గా బయట అంత తొందరగా ఎవరి దగ్గర దొరకవు అనమాట. సో ఇప్పుడు మనకు క్యాండీ కనుక ఉంటే ఆ క్యాండీ ఏమో ఈ కలర్లో ఉంటుంది, ఎండ్ వచ్చేసి ఈ డార్క్ బ్లూలో ఉంటుంది అనమాట. సో కావాలని చెప్పి కలర్ కాంబినేషన్లా అడిగి తీసుకున్నాను. ఇవి కూడా అంతే, చిన్న లీవ్స్ లాగా అలా వచ్చింది. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ అనమాట, డబుల్ బార్డర్, కాంజీవరం బార్డర్ ఇది. సో మీరు కనుక చూసారంటే చక్కగా నెమళ్ళు వచ్చినాయి, 2-3 లాగా వచ్చినాయి. కానీ చాలా అంటే చాలా పెద్ద బార్డర్. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట. నాకు ఎలా ఉంది ఇది? అఫ్కోర్స్ బాగానే ఉంటుంది, స్టిల్ అడుగుతున్నాను. ఇది ఇంకొక చీర. ఇవన్నీ జాగ్రత్తగా మళ్ళీ ఇస్త్రీ మడత పోకుండా పెట్టాలన్నమాట. సో వీటికి మీకు లైక్ బ్లౌజెస్ ఎలా వస్తున్నాయి అని చెప్పి మీకు చూపించట్లేదు. ఎందుకంటే బేసికల్గా శారీలో వచ్చే బ్లౌజెస్ కాకుండా సపరేట్గానే తీసుకొని కుట్టించుకుంటాం కదా, అందుకని చెప్పి అది చూపించలేదు. కానీ వీటికి బ్లౌజెస్ చేయించుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది వచ్చి ఇంకొక శారీ అనమాట. యాక్చువల్లీ మెయిన్గా బ్లౌజ్ ఈ కలరే అవుతుంది, బట్ యా అంచు అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ శారీ అనమాట. బ్లాక్ శారీకి జస్ట్ గోల్డ్ బార్డర్. ఈ శారీ స్పెసిఫిక్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ మీకు ఇక్కడ ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను నేను, ట్రాన్స్పరెంట్ ఫుల్ లెంత్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా, లైక్ లేస్ కానీ లేదంటే జస్ట్ సిల్క్ కలర్ క్లాత్ కానీ నెట్ కానీ వచ్చి జస్ట్ బ్లాక్ బ్లౌజ్కి ఇదంతా ట్రాన్స్పరెంట్ నెట్ లాగా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటున్నారు.
సో ఇలాగ నేను న్యూజిలాండ్లో దివాళీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనుకుంటే ఎవరి దగ్గర చూసి మా మమ్మీని అడిగాను అనమాట, నాకు ఇలాగ జస్ట్ ఇలాగ బ్లాక్కి ఇలా గోల్డ్ బార్డర్ కావాలి, అప్పుడు నేను అలాగ బ్లాక్ కలర్ లాంగ్ బ్లౌజ్ వేసుకుంటాను అని చెప్పేసి. అంతే, ఈ శారీలో పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదు, బ్లౌజ్ డిఫరెంట్గా చేయించుకుందామని చెప్పి ఇది ఒక పట్టులో, ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏ పట్టు నాకు తెలియదు కానీ ఇది ఒక పట్టులో మోడల్ అనమాట. దీనిలో ఇలాగ శారీ మా మమ్మీని తీసుకోమంటే తీసుకున్నారు. ఇలాగ గోల్డ్ బార్డర్ వచ్చింది, స్లైట్గా సిల్వర్ లైన్ కూడా వచ్చిందనమాట. ఇది వచ్చి ఇదిగోండి ఇలాగా. కాకపోతే ఇక్కడ చీర కొంచెం ఎండలో మాత్రం ఇలాగా పింక్ కలర్ ఒకటి వచ్చింది. మనం కావాలంటే మల్టీ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సేమ్ బ్లాకే వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ వేసుకోవచ్చు, సిల్వర్ వేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. కానీ ఎండ్లో ఇది వచ్చింది. లేదంటే శారీ మొత్తం జస్ట్ సింపుల్ బ్లాక్ శారీకి గోల్డ్ కలర్ బోర్డర్ అనమాట. ఇది ఇంకొక శారీ. బ్లాక్ వేసుకొని చూపించక్కర్లేదు స్పెసిఫిక్గా, ఎందుకంటే న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసి 70% బట్టలు, 70-80 మ్యాక్సిమం 80% బట్టలన్నీ బ్లాకే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆ రంగు తప్ప ఇంకోటి దొరకదు కాబట్టి. సో అట్టడా నెక్స్ట్ వచ్చి ఈ పట్టు చీర కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఏంటి ప్రతిదీ చాలా ఇష్టం అంటే ఆఫ్కోర్స్ ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టపడే కొనుక్కున్నాను. ఇది ఆల్రెడీ మా మమ్మీ ఇస్త్రీ చేంజ్ చేసింది, ఇవన్నీ కొత్త ఇంకా కట్టుకోలేదు, కానీ మడతలు ఉంటాయి కదా దానివల్ల ఇస్త్రీ చేసి పెట్టిస్తుంది అనమాట. నాకు ఎప్పుడు కట్టుకోవాలంటే అప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అని చెప్పి. ఇది పెద్దగా ఓపెన్ చేయట్లేదు. ఇదిగోండి శారీ అయితే ఇలాగ అనమాట, చిన్న చిన్న నెమళ్ళు లోపల వచ్చి ఈ కాంబినేషన్ కూడా నాకు ఎవరో తెలిసిన నైబర్స్ వాళ్ళ అమ్మాయి తను పెళ్లి కూతురప్పుడు కట్టుకున్నట్టుంది. అది చూసి లేదు నాకు ఎగ్జాక్ట్ ఈ కలర్ కాంబినేషన్ కావాలని చెప్పి మా మమ్మీని అడిగాను అనమాట. మొత్తానికి ఎలాగైతే కష్టపడి సంపాదించింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కదా. లైక్ మనకి బ్రైట్ కలర్ పట్టు చీరలు కూడా ఉంటాయి, అలాంటి వాటిల్లో కూడా ఏమంటారు మరి గాడిగా లేకుండా క్లాసీ లుక్ ఉండే కలర్స్ అనమాట ఇవి. ఈ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుందో చూడండి. ఈ రాణి కలర్ పింక్కి వచ్చిన బార్డర్, ఇది వచ్చి ఒక్కసారి జూమ్ చేసి శారీ చూపిస్తాను. ఈ కలర్ అండ్ బార్డర్ నేను ఇలా క్లోజ్ చేసినప్పుడు చూపిస్తాను. చూడండి బార్డర్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మనం ఎప్పుడైనా కొంచెం ఇలాంటి కాంబినేషన్ శారీస్ తీసుకునే ఏంటంటే గాడిగా లేకుండా చాలా క్లాసీ లుక్ ఉంటాయి అనమాట. ఇవన్నీ చక్కగా ఎవర్ గ్రీన్, లైక్ ఎప్పటికీ ఇంకొకరి దగ్గర కనిపించే కలర్స్ కావు, అలా అని చెప్పి ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయ్యేది ఏమీ ఉండవు అనమాట ఇలాంటి కలర్స్ అని. ఇవైతే నాకైతే చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి అయితే చెప్పండి. ఈ కలర్ అయితే ఇప్పుడు వరకు కూడా ఇది కూడా కొంచెం ఎల్లోకి ఆ నియాన్ గ్రీన్కి ఆ కాంబినేషన్లో వస్తుంది అనమాట. ఈ బ్రైట్ కలర్స్ కట్టుకున్నా కానీ ఈ స్పెసిఫిక్ కలర్ కట్టుకోలేదు. సో ఇది ఒకటి. ఇంకొక 2 పట్టు చీరలు ఉన్నాయి. ఒక పట్టు చీర అయితే ఆల్రెడీ టైలర్ దగ్గర ఉంది, రేపు వేసుకోవాలి, అయినా షార్ట్స్లో చూద్దరు. కానీ పైతానీ శారీ అనమాట. అది వచ్చి ఇప్పుడు వచ్చి ఒక 2 నార్మల్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, లైక్ కాటన్ కానీ సిల్క్ లాంటి శారీస్ అనమాట. ఇవి మధురిక ఎటైర్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర చాలా చీప్ అండ్ బెస్ట్, మనకి 1500-1800లోనే మంచి ఇలాగ డైలీ వేర్, లైక్ ఎక్కువ మనీ పెట్టకుండా ఇలాంటివి శారీస్ వస్తాయి అనమాట. సో ఇది వాళ్ళ దగ్గర తీసుకున్నది. ఇది కూడా బ్లౌజ్ కుట్టించుకోలేదు. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి, దానికన్నా ముందు ఏంటంటే ఈ బార్డర్ ఇలాగా అద్దాలతో ఇలా చిన్న ఖర్చు వర్క్ కాదు కానీ అద్దాల లాగా రావడం డైమండ్ షేప్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఒక ఏమంటారు టై డై శారీ లాగా ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బిస్కెట్ కలర్లో వచ్చి లైక్ సేమ్ అలాగా కాఫీ కలర్ లాగా ఆరెంజ్ షేడ్లో. సో నాకైతే చాలా బాగా నచ్చి ఈ శారీ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే మా చెల్లి ఆర్డర్ చేసింది. సో ఇది ఇంకొక చీర. ఇలాంటివన్నీ లైక్ సింపుల్గా మనం ఎక్కడికైనా సరే నార్మల్గా ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళాలి, లైక్ ఫంక్షన్స్కి వెళ్ళాలి, అలాంటిది మన మెయిన్ ఫంక్షన్ కాదు అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకుంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చేయించుకొని చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నాకంటే శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం, అందుకని కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొంచెం హెవీగా ఉన్నాయి, అన్నీ తీసుకుంటాను. సో ఎలాంటి అకేషన్కి అయినా సరే ఎలాంటి చీరైనా వేసేసుకోవచ్చు అని చెప్పి ఇది ఇంకొకసారి. నెక్స్ట్ వచ్చి కాటన్ శారీస్ అనమాట. నాకైతే కాటన్ శారీస్ చాలా ఇష్టం. కాటన్ శారీస్లో స్పెసిఫిక్గా ఈ కాంబినేషన్, ఈ బ్లూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే నేను మా మమ్మీ దగ్గర కొట్టేశాను కాబట్టి. ఈ కలర్ ఇది కూడా డై అనే అంటారు అనుకుంటా. వీటికి బ్లౌజెస్ తీసుకోవాలి. చక్కగా అసలు ఈ కలర్ అయితే ఎంత బాగా వచ్చిందంటే నాకు కలర్ ముందు బాగా నచ్చేసి ఈ గోల్డ్ బార్డర్ కూడా కొంచెం
ఏమంటారు చిన్న గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట కింద. ఇలాంటివన్నీ మనం లైక్ ఈవెన్ ఆఫీస్కి లైక్ ఏమైనా ఆఫీస్లో ఒక చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు అలా వేసుకెళ్తే మనకి ఒంటి మీద చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైక్ లైట్ వెయిట్గా అనిపిస్తాయి. అండ్ దట్ ఎట్ ట్రెండింగ్ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్ కూడా అనమాట. ఇలాంటి శారీస్ అయితే మనం లైక్ డైలీ వేర్ వేసుకోవడానికైనా సరే, అప్పుడప్పుడు ఆఫీస్కి వేసుకెళ్ళడానికి ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా క్లాసీ లుక్ బట్ ఎట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఒంటి మీద. సో ఇది ఇంకొక శారీ. నాకు ఈ మధ్యన యాష్ కలర్కి ఎలాంటి కాంబినేషన్స్ వచ్చినా చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. ఈ పట్టు చీర కూడా వన్ ఆఫ్ దాట్. ఈ పట్టు చీరలని ఎప్పుడు కట్టుకుంటావు శాంతి అని మీరు నన్ను అడగచ్చు. ఈ చీరలన్నీ మీరు కనుక నన్ను నా యూట్యూబ్ ఫాలో అయితే ఏమి వచ్చినా రాకపోయినా సరే మంచి అవుట్ఫిట్ ఐడియాస్ కానీ, ఎలాంటి శారీస్కి ఎలాంటి కాంబినేషన్స్ కట్టుకోవచ్చు, ఆఫీస్ వేర్ దగ్గర నుంచి ఎలాగ డైలీ లైఫ్లో కూడా మనం యూనిక్గా కనిపించవచ్చు, ఇలాంటివన్నీ టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను. అలాగే నా అవుట్ఫిట్స్ మీరు చూసి ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నన్ను ప్రతిరోజు ఫాలో అవ్వడం అయితే మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రతిరోజు కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఏదర్ షార్ట్స్ కూడా, అండ్ వీక్లీ 2 times అయితే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. దయచేసి స్టే ట్యూన్ ఫర్ ఇట్. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా డబుల్ బార్డర్ అనమాట. ఈ బార్డర్ చాలా పెద్దది. అసలు బేసికల్గా యాష్ కలర్కి ఎప్పుడైనా సరే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు ఈ శారీలో కనుక ఇంకా కొంచెం డిఫరెన్స్ ఏమైనా చూసారంటే, సిల్వర్ కలర్ శారీ, జరీ మొత్తం బార్డర్ వచ్చి సిల్వర్ కలర్, బట్ మెయిన్ బాడీ వచ్చేటప్పటికి చూసారా గోల్డ్ కలర్ బంచెస్ వచ్చాయన్నమాట. సో యూనిక్ యాక్చువల్లీ, లైక్ ఎందుకంటే సిల్వర్ కమ్ గోల్డ్ మళ్ళీ ఆ సిల్వర్ కలర్లో రావటం. సో ఇవి చాలా అంటే చాలా ఏమంటారు యూనిక్గా అనిపిస్తాయి మనం ఇలాంటివి వేసుకుంటే. ఇలాంటివి ఎవరివి అంటే నేను స్పెసిఫిక్గా ఎందుకు మనల్ని చూసి ఇంకొకరు వేసుకోరు అలా అని, ఎందుకంటే అంటే చాలా మందికి ఉంటుంది మన దగ్గర ఉన్నది ఇంకొకరి దగ్గర ఉండకూడదని. ఉన్నా పర్లేదు, బట్ ఏంటంటే మనం కొంచెం ఒకరికన్నా బాగుండాలి అన్నది చాలా మందికి ఉంటుంది. సో నాకైతే అలాగే ఉంటుంది. అందుకనే నేను స్పెసిఫిక్గా ఇలాంటివన్నీ చూసి నాకు ఇష్టమైనవి డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఇంకొక శారీ. ఈ శారీస్ అన్నీ తీసుకున్నది ఒకే ఒక అంకుల్ వాళ్ళు. మేము వాళ్ళ దగ్గర ఏజెస్ నుంచి తీసుకున్నాం, చాలా ఇయర్స్ నుంచి. వాళ్ళది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. వాళ్ళకి విజయవాడ షాప్ ఉంది. సో మీలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. సో ప్రైజెస్ అయితే అండి ఏమంటారు నార్మల్ రీటైల్ షాప్లో ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటాయి, కానీ అలా అని మరీ ఏమంటారు లో ప్రైజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇవన్నీ ప్యూర్గా నేసిన కాంజీవరం పట్టు చీరలు అనమాట. మీకు బేసికల్గా తెలిసే ఉంటుంది కదా కాంజీవరం పట్టు చీర ప్రైస్ అలాగా రీటైల్తో పోల్చుకుంటే తక్కువే ఉంటాయి. అలా అని చెప్పి ప్రైజెస్ అయితే మరీ తక్కువ అయితే ఏమీ ఉండవు. కలర్ అయితే నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతిదీ అలాగే చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా నచ్చిందని. సో మీలో ఎంతమందికి ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో అయితే కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు కూడా తెలియచేయండి. ఈ వీడియో కనుక హిట్ అయితే ఖచ్చితంగా ఈ శారీస్కి నేను ఏం బ్లౌజెస్ తీసుకున్నాను, ఎలా డిఫరెంట్గా చేయించుకున్నాను, అండ్ ఆల్సో కొన్ని శారీస్కి ఈ మధ్యన చాలా ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే బ్లౌజెస్ ఈ మధ్యన అది బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు నన్ను కనుక చూస్తే నేను వైట్కి ఇలాగే ఎల్లో డిఫరెంట్గా వేసుకున్నాను. అలా ఇంకొన్ని శారీస్ ఉన్నాయి. పాత వాటికి కొంచెం ఏమంటారు రీయూజబుల్గా మళ్ళీ కొత్త బ్లౌజెస్ అలా తీసుకొని డిజైన్ చేయించుకుంటున్నాను అనమాట. అవన్నీ నా ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ఇట్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ అందరికీ ఏం చాలా తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేస్తేనే నాకు హ్యాపీ అండ్ ఇలా ఈ ఛానల్ ఇలాగా హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే.